దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా వెంకటగిరిలోని కాంపల్లి వద్ద గల గొడ్డేరు వాగును వెంకటగిరి ఎమ్మెల్యే కె రామకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించి చెరువు నీటి నిల్వ సామర్థ్యం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్ల గ్రామ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం తుఫాన్ కారణంగా బాలాయపల్లి మన్నూరు గ్రామం ఎస్టీ కాలనీలో నీరు చేరడంతో ఆ గ్రామ ప్రజలకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. పునరావాస కేంద్రంలో ఉన్న కాలనీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని, కావాల్సిన భోజనం, త్రాగునీరు, వైద్య సౌకర్యం మొదలగు వస్తువులు కల్పించి వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారులు నరసింహారావు, విజయలక్ష్మి, ఆర్ఎంబి, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఊళ్ళో రోడ్లు చేయించాలంటే ఇప్పుడు వర్షాలు తగ్గినాక చేపిస్తాము. నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు మొత్తం చూసి నీటికి సంబంధించి రోడ్లకు సంబంధించి చెప్పు శాంక్షన్లు ఇస్తాను. నేను డాక్టర్ని కూడా ఇక్కడ పిలిపించండి. 2 రోజులు మన చిన్నపిల్లలు ముసలు ఉన్నారు కదా, అంతా కూడా ఇక్కడే చేయించండి అమ్మ. రాత్రికి పడుకోవడానికి అప్పట్లాంటి ఏదైనా కూడా చేయించండి. అర్థమైందా? బాత్రూమ్ ఉన్నాయా? పంచాయతీ వాళ్ళు పెట్టుకొని క్లీన్ చేయించండి. ఎక్కువ మంది ఉన్నారు కదా. ఓకే, కంగారు పడకండి అమ్మా. వర్షాలు వచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు మళ్ళీ వస్తారు. మీకు నీళ్లు, రోడ్డు, ఇంటికి సమస్యకు సంబంధించి అతి త్వరలోనే పరిష్కారం చేస్తారు. ఏమేమి సమస్య కావాలో గ్రామ సభలో పెట్టి ఆ ఊర్లో ఏం సమస్య ఉందో ఇవ్వండి, నేను శాంక్షన్ చేస్తాను. అర్థమైందా? ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము. మళ్ళీ ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఏం చేయాలనేది కూడా ఒకసారి వర్షం తగ్గినాక తహసీల్దార్ ఎంపీడీఓని పంపించి ఇంకోసారి వర్షం పడినప్పుడు నీళ్లు రాకుండా చూసుకుంటాం. ఇల్లు ఎవరికన్నా కావాలన్నా కూడా శాంక్షన్ చేయాలి. స్థలాలు ఇల్లు శాంక్షన్ అయినాయి. ఓకేనా? కంగారు పడదా? ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఏమి